హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. చాలా రోజులైందండి వీడియో చేసి. ఈ స్వామివారిని చూస్తూ నేను చెప్పేది వింటారని ఆశిస్తున్నాను. ఒక మంచి కథ చూద్దాం వినండి. ఒక భక్తుడు స్వామివారిని అడుగుతాటండి, నా జీవితం విలువ ఎంత స్వామి అని అడుగుతాట. అతనికి స్వామివారు ఒక రాయి తెచ్చిచ్చి, ఈ రాయి విలువ ఎంతో తెలుసుకుని రా, కానీ దీన్ని అమ్మకూడదు అని చెప్పి పంపిస్తారటండి. ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి దీని విలువ ఎంత అని అడుగుతాట. ఆ పండ్ల వ్యాపారి దీనికి నేను 5 పళ్ళు ఇస్తాను, అమ్ముతావా అని అడుగుతాటండి. కానీ స్వామివారి ఈ రాయిని అమ్మకూడదు, విలువ మాత్రమే తెలుసుకోవాలని చెప్పారు కదా, అందుకని ఈ రాయిని అమ్మకుండా అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ అమ్మలేను అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి తీసుకుని వెళ్తారటండి. వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడుగుతారట. ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను 10 కేజీల కూరగాయలు ఇస్తాను, అమ్ముతావా అని అడుగుతారటండి. అప్పుడు కూడా స్వామివారు అమ్మకూడదని చెప్పారు కాబట్టి ఈ రాయిని అమ్మలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ రాయిని తీసుకుని ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరకు వెళ్తాడటండి. అప్పుడు ఆ రాయి విలువ ఎంత ఉంటుందని అడిగినప్పుడు ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి 5 లక్షలు ఇస్తాను, నాకు ఇస్తావా అని అడుగుతాట. అప్పుడు కూడా ఆ వ్యక్తి దాన్ని అమ్మకూడదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే ఆ వ్యాపారి ఆపి, నేను ఈ రాయికి 5 కోట్లు ఇస్తాను, నాకు అమ్మేస్తావా అని అడుగుతారటండి. అప్పుడు ఆ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ ఏంటంటే స్వామివారు అమ్మకూడదు అని చెప్పారు కాబట్టి అమ్మనని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఈ రాయి విలువ ఎంత అని అడిగారటండి. ఆ వ్యాపారి ఆ రాయిని పరిశీలించి, ఇది ఎక్కడిది స్వామి మీకు, ఈ రాయి విలువ నేను నా ఆస్తి రాసిచ్చిన, చివరికి నన్నే అమ్ముకున్న, నా దగ్గర నుంచి ఈ సంపద, మీ దగ్గర నుంచి ఈ సంపద నేను కొనలేను, నా వల్ల కాదు, ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు అంటాటండి. ఆ మాటలు వినగానే ఆ రాయిని తీసుకుని స్వామివారి దగ్గరికి వచ్చేసారు. అప్పుడు స్వామివారు చెప్తారటండి, నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా, అందరికీ చూపించావు, వాళ్ళు కట్టిన విలువ చూసావు కదా, ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు విలువ నిర్ణయించారు కదా. ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీన్ని అసలు విలువ కూడా చెప్పలేకపోయాడు కదా. నువ్వు కూడా అంతే, ఈ రాయి లాంటి వాడివే, నీ జీవితం కూడా వెలకట్టలేంది. కానీ మనుషులు వాళ్ళ స్థాయిని బట్టి నీ విలువ లెక్క కడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు. అంతే, వారి స్థాయి అదంతా ఎవరి స్థాయి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు కదా. నీ విలువ నా ఒక్కడికే తెలుసు, నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం వెలకట్టలేనంత అమూల్యమైనది. ఎవరో వ్యక్తి తక్కువ చేసి మాట్లాడారని కూర్చోవటం, ఏడుస్తూ కూర్చోవటం అజ్ఞానమే అవుతుంది. కానీ నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవిస్తున్నంతకాలం నీ స్థాయిని ఎవరు విలువ కట్టలేరు అని చెప్పి ఆ భక్తుడిని పంపించారటండి స్వామివారు. అదేనండి దీంట్లో ఉన్న విలువ ఏంటి అంటే, భగవంతుడి దృష్టిలో మనం గుడ్ బుక్స్లో ఉంటే మనకెప్పుడు మన స్థాయి ఎప్పుడు ఎవరు మించి ఇది దిగజార్చలేరు. మన స్థాయి ఎప్పుడు మనకే ఉంటుంది, మన విలువ ఎప్పుడు మనకే ఉంటుందండి. ఒకళ్ళ కోసం మనం మారాల్సిన పని లేదు, ఒకళ్ళు మన విలువ కట్టాల్సిన పని లేదు. మనమేంటో, మన పరిస్థితులు ఏంటో, మన విలువ ఏంటో మనకే తెలుస్తుంది. అందుకే ఎప్పుడు భగవంతుడికి చెప్పుకోవాలి మన ప్రాబ్లం ఏంటి అనేది, అంతే తప్ప ఎవరికి చెప్పినా ఎవరు తీర్చరు. వాళ్ళ స్థాయిని బట్టే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ స్వామివారు చెప్పారనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.